మీ బ్రెయిన్ మిమ్మల్ని మోసం చేస్తుందని ఈ వీడియోలో నేను ప్రూవ్ చేస్తా. 3 సైకలాజికల్ గేమ్స్ ఆడిస్తా మీతో. బీ ప్రిపేర్డ్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గేమ్, దీని పేరు ఇల్యూజన్ ఆఫ్ సైట్. నీ కళ్ళు నీకు తెలియకుండానే నేను ఎలా బ్లైండ్గా చేస్తున్నాయో నేను ప్రూవ్ చేస్తాను. స్క్రీన్ మీద ఒక సెంటెన్స్ ఇస్తాను. నీ టాస్క్ ఏంటి అంటే ఆ సెంటెన్స్లో ఎన్ని ఎఫ్ లెటర్స్ ఉన్నాయో ఫాస్ట్గా కౌంట్ చేసి చెప్పాలి. నీ పవర్ మొత్తం ఉపయోగించు. స్టార్ట్. టైమ్ ఈజ్ అప్. ట్రూత్ చెప్పు, ఎన్ని అనుకున్నావు? నీకు ఎన్ని కనిపించాయి? 3 లేదా 4? 3 4 అనుకుంటుంటే నీ బ్రెయిన్ 100% నిన్ను మోసం చేసింది. ద ట్రూత్ ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్గా 6 F'లు ఉన్నాయి. నమ్మకం లేదా? మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసి మళ్ళీ చూడు. ఫినిష్డ్, ఫైల్స్, ఆఫ్, ఆఫ్, సైంటిఫిక్, ఆఫ్. చూసావా 6 వచ్చాయి. నీ బ్రెయిన్ ఆ 3 ఆఫ్లని ఎందుకు బ్లైండ్ చేసింది? ఎందుకంటే దీన్నే సైకాలజీలో టాప్ డౌన్ ప్రాసెసింగ్ అంటారు. అంటే నీ బ్రెయిన్కి ఎనర్జీ సేవ్ చేయడం ఇష్టం. సో అది ఆఫ్ అనే పదాల్లో ఎఫ్ని వి లాగా ప్రాసెస్ చేసుకుంది. అప్పుడు నీ కళ్ళు ఆ ఎఫ్ని చూస్తున్నా సరే నీ బ్రెయిన్ అది వి అనుకొని కంప్లీట్గా దాన్ని బ్లైండ్ చేసేసింది. ఇది నీ లైఫ్లోనే ఒక బిగ్గెస్ట్ వీక్నెస్. నీ కళ్ళ ముందు ఎంత పెద్ద ఆపర్చునిటీ కనిపిస్తున్నా నీ బ్రెయిన్ అనుకుంటుంది ఇది చాలా పెద్దది, మనం ఏం చేస్తాంలే అని దాన్ని బ్లైండ్ చేసేస్తుంది. కళ్ళ ముందు ఉన్న రియాలిటీనే చూడలేని నువ్వు ఒక పెద్ద ఎంపైర్ని ఎలా బిల్డ్ చేస్తావు? 99% ఆఫ్ పీపుల్ మిస్ అవుతున్న ఆపర్చునిటీని నువ్వు చూడటం నీ కళ్ళకి ట్రైన్ చేయి. డోంట్ బీ ఇన్ ఆటో పైలట్ మోడ్. గేమ్ నెంబర్ 2, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా ఫోకస్ చేయి. దీని పేరే ఫాల్స్ రియాలిటీ. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే నువ్వు కళ్ళు మూసుకో. నేను కొన్ని పదాలు చెప్తాను, అవి నువ్వు జస్ట్ వినాలి, ఎక్కడ రాయకూడదు. జస్ట్ నీ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకో. ఫోకస్. బెడ్, పిల్లో, రెస్ట్, టైర్డ్, డార్క్, డ్రీమ్, బ్లాంకెట్, నైట్, యాన్, నాప్. కళ్ళు తెరవండి. ఈ సెంటెన్స్లో లేదా ఈ వర్డ్స్లో స్లీప్ అనే వర్డ్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? జస్ట్ కామెంట్ డౌన్. ఇప్పుడు నీ బ్రెయిన్ చెప్తుంది, నువ్వు నాకు చాలా గట్టిగా చెప్పావు, స్లీప్ అనే వర్డ్ ఉంది, నేను విన్నాను. బట్ ఇంకొకసారి అది చూడండి లేదా ఆ వర్డ్స్ వినండి, అందులో నేను స్లీప్ అనే పదాన్ని అసలు వాడలేదు. నువ్వు విన్నది జస్ట్ ప్యూర్ ఇల్యూషన్. నీ బ్రెయిన్ అసలు లేని వర్డ్ని ఎందుకు ఉందని ఊహించుకుంది? దీని న్యూరో సైన్స్లో డిఆర్ఎం పెరాడిమ్ అంటారు. నేను నిద్రకు సంబంధించిన పదాలనే చెప్పాను అన్నీ. వాటన్నిటిని మ్యాచ్ చేసుకొని దాంట్లో స్లీప్ అనే పదాన్ని ఉంది అనుకుని ఒక కొత్త మెమరీని సృష్టించుకుంది. నీ రియల్ లైఫ్లో కూడా ద మోస్ట్ డేంజర్ సిచ్యువేషన్ ఏంటంటే ఓవర్ థింకింగ్. అసలు రేపు ఏమవుతుందో అని జరగని విషయాల గురించి ఓవర్గా ఆలోచించి ఈరోజే భయపడుతూ ఉంటావు. అస్సలు జరగని విషయాల గురించి ఆలోచించకుండా లైవ్లోకి రా. థర్డ్ అండ్ ఫైనల్ గేమ్, ఇది డైరెక్ట్గా నీ బ్రెయిన్కి షార్ట్ సర్క్యూట్ ఇస్తుంది. నీ బ్రెయిన్లో 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ సెకండ్ది కాన్షియస్ మైండ్, ఇది చాలా స్లోగా ఉంటుంది అండ్ లాజికల్గా ఉంటుంది. ఈ రెండు నేను లోపల ఎలా కొట్టుకుంటున్నాయో నేను లైవ్గా చూపిస్తా. స్క్రీన్ మీద కొన్ని వర్డ్స్ ఇస్తాను. నీ టాస్క్ ఏంటంటే ఆ వర్డ్ని చదవకూడదు, ఆ వర్డ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ని గట్టిగా చెప్పాలి. స్టార్ట్. ఏమైంది? అది రెడ్ అని నీ బ్రెయిన్ ఫాస్ట్గా చెప్పేసింది కదా, బట్ నువ్వు దాన్ని ఆపి స్లోగా అది బ్లూ అని తడబడుతూ చెప్పావు. ఆమె రైట్? ఇది ప్యూర్ స్ట్రూప్ ఎఫెక్ట్. అంటే సిస్టమ్ 1, నీ సబ్కాన్షియస్ మైండ్ అది కలర్ రెడ్ అంటే RED అని చదవడానికి ట్రై చేసింది. బట్ నీ కాన్షియస్ మైండ్ అది రెడ్ కాదు, అది బ్లూ, ఆ కలర్ని అప్లై చేయాలి అని లాజికల్గా ఆలోచించి చెప్తుంది. సో ఈ రెండింటి మధ్య ఇచ్చిన కొలిజనే నువ్వు తడబట్టం. నీ రియల్ లైఫ్లో ఈ సబ్కాన్షియస్ మైండ్ చాలా పెద్ద శత్రువు నీకు. ఎలాగో చెప్తా చూడు. సింపుల్గా నువ్వు నైట్ పడుకునే ముందే నీ కాన్షియస్ మైండ్తో ఒక పెద్ద ప్లాన్ వేస్తావు. రేపు జిమ్కి వెళ్ళాలి, రేపు కాలేజీలో చదవాలి, ఇది చదవాలి, అది చేయాలి, ఇది చేయాలని. కట్ చేసి పొద్దున్నే లేవగానే నీ సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది పడుకో, ఇంకేం లేస్తావు లే అని. డన్, ఇంకా అక్కడితో అయిపోయింది. సో దీన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే నీ సబ్కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్ లాగా ట్రైన్ చేయి. ప్రతిదీ ఆ సబ్కాన్షియస్ మైండ్కి చాలా గట్టిగా డిసిప్లిన్గా చెప్పు. ఈ ప్రాజెక్ట్ డీలో మనం సైకాలజీ అంటే బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటాం.
అండ్ మనీ గురించి కూడా నెక్స్ట్ వస్తూ ఉంటుంది. బట్ వీటన్నిటి గురించి కూడా నేను థియరిటికల్గా చెప్తుంటే అందరూ అరే ఈ సోది ఏంట్రా అనుకుంటారు. దానికోసమే ప్రాక్టికల్గా గేమ్స్తో వస్తున్నాను. నీకు ఈ గేమ్స్లో ఏ గేమ్ నచ్చిందో అంటే ఏ గేమ్ నీ బ్రెయిన్ని ట్రిక్ చేసిందో కింద కామెంట్ చేయి. నువ్వు లేజీ పీపుల్ 99% ఆఫ్ పీపుల్ లాగా జస్ట్ అలా చూసి వెళ్ళిపోయేవాడివైతే జస్ట్ లీవ్. కాదు, నీ బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేయాలని నీకు ఉంటే ప్రాజెక్ట్ డి కల్ట్లో జాయిన్ అవ్వు. ఈ ప్రాజెక్ట్ డి కల్ట్లో ఉండే పీపుల్స్ అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు కంట్రోల్ చేద్దామని కూర్చున్న వాళ్ళే. సో నీ బ్రెయిన్ని కంట్రోల్ చేయించే బాధ్యత నాది. లెట్స్ డైవ్ ఇన్ అండ్ వెల్కమ్ టు ప్రాజెక్ట్ డి. సైనింగ్ ఆఫ్.